గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల మూలంగా సూర్యాపేట పట్టణంలోని సుందరయ్య నగర్లో సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరిగోడ కూలి ఇండ్లు నేలమట్టమై నిరాశ్రయులుగా మిగిలిన కుటుంబాలను ఆదుకోవాలని, ఈ ఘటనకు సుధాకర్ పీవీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా సుందరయ్య నగర్లో సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరిగోడ కూలి నేలమట్టమైన ఇండ్లను, ఈ ఘటనలో గాయాల పాలైన కుటుంబాలను సిపిఎం బృందం పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అకాల వర్షాల మూలంగా సుందరయ్య నగర్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం మూలంగా అకాల వర్షాల వలన ఇండ్లు నీట మునిగాయని అన్నారు. ప్రతి ఇంట్లోకి మోకాల లోతు నీళ్లు చేరి ఇంట్లోని నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి పాడైపోయాయని అన్నారు. సుందరయ్య నగర్ను ఆనుకొని ఉన్న సుధాకర్ పీవీసీ కంపెనీ ప్రహరిగోడ వర్షాల మూలంగా కూలి సుమారు 10 ఇండ్ల మీద పడడంతో అందులో నివసిస్తున్న పేదలకు కాళ్ళు చేతులు విరిగి గాయాల పాలయ్యారని అన్నారు. ప్రహరిగోడ నిర్మాణం చేసే సందర్భంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈరోజు వర్షాలకు తట్టుకోలేక ప్రహరిగోడ కూలిపోయిందని అన్నారు. ఈ ఘటనకు సుధాకర్ పీవీసీ కంపెనీ బాధ్యత వహించాలని అన్నారు. ప్రహరిగోడ కూలడంతో ఇండ్లు కోల్పోయి నిలువ నీడలేని వారికి వెంటనే ఇండ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. నష్టపోయిన బాధితులకు నెల రోజుల వరకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. ప్రహరిగోడ కూలి మీద పడడంతో గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్సను అందించాలని అన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మోది వెంకటేశ్వర్లు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జె నరసింహారావు, వీరబోయిన రవి, సుందరయ్య నగర్ శాఖ కార్యదర్శి మొక్కెర్ల వెంకన్న, సభ్యులు పార్వతమ్మ, వెంకటమ్మ, రామతార, ఏసోబు, పిచ్చయ్య, చిన్న తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య నగర్ సుధాకర్ పీవీసీ గోడ పడి ప్రధానమైన చనిపోయే ప్రమాదం ఇక్కడే మంచంతో ఉంటుందో గోడ ఒక్కసారి కూలిపోవడంతో కుర్చీలు మనుషుల అన్ని ఉంటాయి అలా వాళ్ళ బియ్యం బట్టలు అన్ని నీళ్ళ సార్. ఒక్కసారి చెరువు దిగి వచ్చినట్టు వచ్చింది సార్. ఇళ్ళకు మొత్తం రావడమే ఇళ్ళకి వచ్చింది మొత్తం. ఇంత లోతు సార్, ఇంత లోతు మొత్తం వాటర్ ఒక్కసారి వచ్చింది సార్. ఈ నీళ్ళ వరదల మొత్తం జనాలు మొత్తం నష్టపరిహారం అయిపోయారు, మొత్తం కొట్టపోయారు, ఇండ్లు కూలిపోయినాయి, గుడిసెలు కూలిపోయినాయి, ఆరోగ్యాలు లేకుండా అడ్డాలు పడ్డారు. అది న్యాయం చేయాలని కొట్ల సార్. మేము మాత్రం ఇది ఏంది గోడ తరఫున గోడ